హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో మరియు ప్రభుత్వ హాస్పిటల్స్లో భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 22 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 22 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 22 రకాల ఉద్యోగాలన్నీ కూడా కలుపుకొని మనకి 52 ఖాళీలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో పోస్ట్ వారీగా వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. అలాగే పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో 22 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్లియర్గా నోటిఫికేషన్లో అన్ని క్వాలిఫికేషన్స్ గురించి చెప్పాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి సో మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సంబంధించి క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ప్రొఫెసర్కి వచ్చేసి 1,90,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి 1,50,000 రూపాయలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి 1,25,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. సీనియర్ రెసిడెంట్స్కి వచ్చేసి 1,06,461 రూపాయలుగా పర్ మంత్కి శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వారికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. క్లియర్గా నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేం పర్లేదు, ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి, ఇక్కడ చాలా డాక్యుమెంట్స్ మనకు మెన్షన్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి అలాగే అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. వాకిన్ ఇంటర్వ్యూ రోజున ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాలని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాన్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంది. అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని చూపించిన అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఇక్కడ చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేయాలన్నమాట. అన్ని కూడా జిరాక్స్లో ఉంటే సరిపోతుంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అన్నీ తీసుకుని కూడా మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక క్లియర్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాన్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సీనియర్ రెసిడెంట్ అనేటువంటి ఉద్యోగాలని ఆనరేరియం బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలని వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ కనుక చూసినట్లయితే 5/11/2025 ఈ యొక్క డేట్న వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. రిపోర్టింగ్ టైం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అనమాట. ఇంటర్వ్యూ టైం వచ్చేసి 11 గంటల నుంచి 4 గంటల వరకు అనమాట. సో ప్లేస్ కనుక చూస్తున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 2nd ఫ్లోర్, MCH సెంటర్, చంపాక హిల్స్, జనగాన్ అనేటువంటి అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణకు సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్లో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.